అభినందనలు. ఈ పతంగ్ సినిమా ఒక గొప్ప ఉద్దేశం చొప్పున అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి టాలెంట్ను యాక్టర్లు వాళ్ళ శక్తి యుక్తి మేరకు ప్రదర్శించి ఒక గొప్ప సినిమాను రూపొందించడం జరిగింది. ఆ టీముకు, కళాకారులకు అందరికీ, హీరోయిన్లకు, నాట్యం చేసినటువంటి మన అభ్యర్థులకు అందరికీ, ప్రత్యేకంగా దీన్ని సాహసోపేతంగా ప్రొడ్యూస్ చేసినటువంటి సంపత్ గారికి, మరి అదే రకంగా దీని డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సినిమా అనేది ఒక కళ. ఆ కళ ద్వారా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్నిచ్చి ఈ ఆడియో విజువల్ ఏడు ద్వారా సమాజానికి ఒక స్ఫూర్తిని, ఒక నూతన ఒరవడిని ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. దీనిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పిల్లలు వాళ్ళ శక్తిని, వాళ్ళ యుక్తిని, వాళ్ళ టాలెంట్ను బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి నిర్వాహకులకు, ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి నిర్వాహకులకు మరొక్కసారి నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇలాంటి అనేక కార్యక్రమాలు, అనేక సినిమాలు తీసి మరి గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ముందు కాలంలో యోగ్యులుగా ఎదుగుతారని, ఈ సమాజానికి ఒక తారల్లాగా ఉంటారనేటువంటి మాట తెలియజేసుకుంటూ మరొక్కసారి వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ప్రొడ్యూసర్ సంపత్ గారు అండ్ ఎస్పెషలీ మా లవ్ నాని. థ్యాంక్ యూ నాని బ్రో ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే నార్మల్గా ఇప్పుడు కొరియోగ్రాఫర్స్కి చాలా కష్టంగా ఉంది. అంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఆ సినిమాలో చాలామంది కొరియోగ్రాఫర్స్, అంటే 3-4 ఉంటున్నారు. బట్ ఈ సినిమాలో నాకు సింగిల్ కార్డ్, అంటే ఒక సాంగ్ చూసిన తర్వాత నన్ను ట్రస్ట్ చేసి మిగతా సాంగ్స్ అన్నీ కూడా నాతోనే చేయించారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే శ్రీమణి గారు లిరిక్స్ రాశారు ఈ సాంగ్కి, అండ్ శంకర్ మహాదేవన్ గారు పాడారు. దీనికి నేను కొరియోగ్రాఫ్ చేయడం అనేది ఆబ్వియస్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే పూజిత్ అండ్ ప్రణవ్ కౌశిక్ ఇద్దరు చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా కష్టపడి డాన్స్ చేశారు. అంటే బేసిక్గా ఆర్టిస్ట్ చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళలో డెడికేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ చాలా బాగా ప్రాక్టీస్ చేసి నా బాడీ లాంగ్వేజ్ వాళ్ళని అడాప్ట్ చేసుకుని చాలా బాగా చేశారు. అండ్ అఫ్కోర్స్ ఇంకో సాంగ్లో ప్రీతితో కూడా చిన్న స్టెప్స్ అయి చేయించాను. షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. చాలా బాగా చేశారు. అండ్ వన్స్ అగైన్ మా టీం పతంగ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్ళీ వీళ్ళు ఒక టాప్ పొజిషన్కి వెళ్తారని నాకైతే 100% నమ్మకం ఉంది. సచ్ అ ఫ్యాంటాస్టిక్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆ టీంలో యాడ్ చేసుకున్నందుకు లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఆయన స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ చేసి రెహమాన్ గారితో మ్యూజిక్ సీడెన్స్కి వెళ్ళాలంటే ఆపించేసి ఇక్కడికి తీసుకొచ్చి మా టీజర్ని చూపిమన్నాను అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు థ్యాంక్ యూ. ఎలా ఉంది టీజర్? జస్ట్ టీజర్ అంతే, మిగతాది మ్యాచ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చూసిన తర్వాత చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు, బట్ ప్రొడ్యూసర్స్ విజయ్ శేఖర్ అండ్ సురేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. పర్టికులర్గా విజయ్ శేఖర్ నేను కలిసి చదువుకున్నాం అనమాట. సో తను డాలస్లో ఉంటాడు, యుఎస్ డాలస్లో ఉంటాడు. తను పర్టికులర్గా ఫోన్ చేసి కంపల్సరీ నా సైడ్ నుంచి వెళ్ళాలి అంటే వచ్చాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ టీమ్, ఈ పీ క్యూబ్, ప్రీతి, ప్రణవ్ అండ్ పూజిత్, ఈ ముగ్గురు ఐ హావ్ బీన్ సీయింగ్ దెమ్ ఫర్ ద పాస్ట్ 1.5 year. ఎంత కమిటెడ్గా, నిజంగానే ఇందాక కృష్ణ చెప్పినట్టు ఒక గాలిపటానికి ఎన్ని ఒడిదొడుగులైతే వస్తూ ఉంటాయో ఈ సినిమా కూడా అలా పైకి లెగుస్తూ కిందకి పడుతూ పైకి లెగుస్తూ దాన్ని పడనివ్వకుండా పట్టుకుని అలా గట్టిగా పట్టుకున్న మన నాని బండిరెడ్డి కానీ
అలాగే ఎక్కడా నిరుత్సాహపడిపోకుండా, లేదు ఈ సినిమాని నేను డెఫినెట్గా తెర మీద చూపించి అందరితోటి చప్పట్లు కొట్టించుకుంటాను అని ఆ డైరెక్టర్ ప్రణీత్ ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్కి కానీ ఆ పేషెన్స్కి కానీ హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ చూశాను, చాలా చాలా నచ్చింది. డెఫినెట్గా సినిమా చూడాలి ఆసక్తిగా. ఈ పతంగ్ ఇద్దరి చేతుల్లో, అంటే ఈ ప్రీతి అనే పతంగ్ ఇద్దరి చేతుల్లో ఎవరి చేతిలోకి వస్తుంది అనే ఆసక్తి రేకిస్తూ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా ట్రెండీగా అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, ఒక జనరేషన్ మారిపోతుంది, కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ వస్తున్నారు, ఎంతో లైవ్లీగా చేస్తున్నారు. ఇంత కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా వచ్చిన బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సార్. ఐ నో హౌ బిజీ యూ ఆర్. థ్యాంక్ యూ ఫర్ మీన్ సార్. సిరిసిల్ల రాజా గారు, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ ది యంగ్ టాలెంట్. అండ్ వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనెందుకు థ్యాంక్ యూ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, బట్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ దిస్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద డేస్ ఇట్ స్టార్టెడ్ కన్సీవ్డ్. సో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి చూస్తూ ఉన్నా. ఐ నో హౌ హార్డ్ దే వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. కృష్ణ గారు చెప్పినట్టు there has been lot of turbulences, but again, not to boast about him, but Nani has been like a strong backbone for this film. ekkada ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా కమిటెడ్గా పట్టుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుండు. నాని హ్యాస్ అ గ్రేట్ న్యాక్ ఫర్ ఫైండింగ్ టాలెంట్. ఇంతకుముందు ఒకటి చేసిండు, నౌ హీస్ డూయింగ్ దిస్. సో ఐఎమ్ షూర్ అబౌట్ నానీస్ విజన్. అనదర్ గ్రేట్ రీజన్ to watch this film is this guy Jimmy. He's the music director. మీరు అంటే దిస్ ఇస్ జస్ట్ శాంపుల్ టీజర్లో విన్నది. నేను అన్ని పాటలు విన్నా. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే దిస్, బట్ ఈ సినిమాలో 9 పాటలు ఉంటాయి. ఆల్ 9 songs ఆర్ గోయింగ్ టు బి చార్ట్ బస్టర్స్. అమేజింగ్ ఉంటాయి. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే 30 with 21 అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి జిమ్మీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో నాకు జిమ్మీ అంటే చాలా ఇష్టం. నేను ఇన్ఫ్యాక్ట్ జిమ్మీని వేరే సినిమాలకు కూడా అడిగిన, బట్ హీస్ బీన్ టూ బిజీ. ఈ సినిమా కోసం నాకు కూడా నో చెప్పిండు. ఐ విల్ నాట్ ఫర్గెట్ దట్. బట్ జిమ్మీ ఈజ్ అనదర్ గ్రేట్ రీజన్ టు వాచ్ దిస్ ఫిలిం. మా డార్లింగ్ అన్నీ అగైన్ ఐ బీన్ ఆస్కింగ్ ఆటా సందీప్ మాస్టర్ని, నేను ఒక సినిమా నాకు కూడా ఒక పాట చేసి పెట్టు అని. బట్ ఛాన్స్ ఉంటే ఐ వాంట్ టు డూ ఫుల్ ఫిల్మ్ సింగిల్ కార్డ్ చేయాలనుకుంటున్నా డార్లింగ్. ఐ టోల్డ్ దిస్ టు యూ, బట్ అగైన్ అమేజింగ్ కొరియోగ్రఫీ. ఐ వాచ్ ద సాంగ్. లైక్ ఫస్ట్ నేను అందరూ మాట్లాడతారేమో ఇంక మాట్లాడక్కర్లేదు అనుకున్నా, అసలు ప్రిపేర్ అవ్వలేదు. లైక్ హాయ్ సార్, హాయ్ సార్, హాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అట్లాగే చైతన్య బ్రో చెప్పాడు, లైక్ వీ హవ్ వర్క్ ఫర్ 30 with 21. సో హ్యాపీ టు సీ హిమ్ హియర్ అగైన్. మాట్లాడాల్సింది చాలా ఇంతకుముందు ఉన్న 2 ఈవెంట్స్లో మాట్లాడా. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. వాట్ ఎవర్, ఐ థింక్ మీకు టీజర్ నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ యూట్యూబ్లో కూడా రిలీజ్ అయింది. గో అండ్ వాచ్ దేర్. లైక్ ఫిలిం ఈజ్ కమింగ్ అవుట్ రియల్లీ గుడ్. సో ఐ థింక్ డిసప్పాయింట్ అయితే చేయొచ్చు సినిమా ఫర్ షూర్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి సినిమాలో? నా ఫేవరెట్ సాంగా లైక్ అందరిలాగా అన్ని చెప్పు. నా ఫేవరెట్ సాంగ్ లైక్ ఇట్స్ అ ట్రాక్ కాల్డ్ హవా హవా. ఐ థింక్ ఫస్ట్లీ మీడియా ప్రెస్, ఈరోజు వచ్చిన ఆడియన్స్, ఫ్యామిలీస్ అండ్ చీఫ్ గెస్ట్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు సాన్వి మేఘ్నా. ఫస్ట్లీ పతంగ్ కాస్ట్ అండ్ క్రూకి కంగ్రాచులేషన్స్. సో పతంగ్ టీమ్కి నేను కూడా పార్టే. ఎట్లా అంటే నేను చదివిన స్క్రిప్ట్స్ అన్నిట్లో ఇప్పటి వరకు క్విక్కెస్ట్ స్క్రిప్ట్ చదివింది నేను పతంగే. గంటలో చదివేసిన, అంత అమేజింగ్ ఉండే నేను చదివినప్పుడే. సో ఇది కాస్ట్ అండ్ క్రూ కాకుండా చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ కాస్ట్ అండ్ క్రూ వాళ్ళ ఫ్యామిలీస్. సో ఆబ్వియస్లీ మై బ్రదర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ పతంగ్, మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు అసలు షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే. అందరూ సినిమా కష్టాలు అని మాట్లాడతారు, కానీ ఇట్ టేక్స్ అ లాట్ టు బీ పేషెంట్, మళ్ళీ ఆ హార్డ్ వర్క్ పెట్టి చేయడము. సో చైతన్య గారు చెప్పినట్టు హీ హర్డ్ టు ఆల్ సాంగ్స్. నేను యాక్చువల్లీ సగం సినిమా చూసిన. అండ్ ఇట్స్ వర్త్ ద వెయిట్ అండి. మీకు ఎట్లయితే టీజర్లో మజా వచ్చిందో దానికన్నా 10 times మజా వస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. ఇక్కడ ప్రీతి ఫ్యాన్స్ ఎంతమంది? check. So Preeti being a close friend, also she's done really well. And you all know Pranav aithe ammayilu abbayila hearts
Pranav won already, and they've done a great job. New technicians and new cast, amazing writing by Praneeth. So I wish everybody all the best, and thank you so much for everybody. You being a part of our big step today. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. మాకు టైం కేటాయించిన బుచ్చిబాబు గారికి అండ్ రాజయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మాలాంటి యంగ్స్టర్స్ని బేసికలీ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్లు ఈ పర్టికులర్ పతంగన్న సినిమా చాలా టర్బులెన్సెస్తో వెళ్తూ ఉంది, అందరికీ తెలిసినదే. అండ్ అలాంటి టర్బులెన్సెస్లో మా అందరికీ ఓకే, ఎంత గాలి వేసినా గాలిపటం తెగకుండా పట్టుకున్నది నిజంగా నాని. అండ్ అలాగే అందరూ పేషెంట్గా వెయిట్ చేస్తూ ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ముందుకి దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ప్రతి టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా కృషి చేశారు. అండ్ ఈ టీంతో పాటు టీం ఒక్కటే కాదు, ఈ టీం ముందుకెళ్ళడానికి వెనకాల నుండి నడిపించిన, బ్యాక్ బోన్గా ఉండి నడిపించిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా ఈ టీజర్ చూశారు ఆల్రెడీ, అందరూ మ్యాచ్లో కలుద్దాం అంటున్నారు. అసలు మ్యాచ్ అంటే ఏముంది అన్నది ఇంకా ఎవరికి తెలియదు. బేసికలీ ఖచ్చితంగా ఆ మ్యాచ్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి కాదు 100 సార్లు ప్రతిసారి ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు. డెఫినెట్లీ అలా వచ్చింది. ష్యూర్ షాట్గా ఈ పతంగ్ ఖచ్చితంగా పైకి ఇంకా వెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు ఇంకా ప్రోత్సహిస్తారని కూడా డెఫినెట్లీ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అందరికీ నమస్కారం అండి. అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియలేదు. అంటే డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నా. ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంటే ముందే తెలిసిపోతుంది సినిమా హిట్ అని. చాలా స్టైల్గా వచ్చారు మీరు. ఇప్పుడు కూడా నా ఆర్ట్ నాకు వినిపిస్తూ ఉంటుంది. ఇలా మీటింగ్స్కి వస్తే ఓ నాయన ఏం మాట్లాడతామని మిమ్మల్ని చూసి నేర్చుకుంటా. ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీకు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. పతంగ్ ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అంటే కొన్ని సినిమాలు ముందుగానే తెలిసిపోతాయి, ఆ వైబ్ ఉంటుంది. దీంట్లో ఒక హ్యాపీ డేస్ లాంటి వైబ్ ఒకటి కనిపిస్తుంది. అంత పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ కంటే ఈ సినిమా ఎప్పటి నుంచో తీస్తున్నారు. ఇది అంటే సినిమా మామూలు విషయం కదా, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక సినిమాని హోల్డ్ చేసి 1 year నుంచి మేదేసుకుని చేయడం అంటే ప్రొడ్యూసర్స్కి నిజంగా ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. హీరో హీరోయిన్ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చూస్తుంటేనే వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పెద్ద యాక్టర్స్ అవుతారా అనిపిస్తుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుగా ముందుగానే చెప్పాలంటే నానిగాడి గురించి చెప్పాలి. నేను మా గురుగారు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, కుమారి 21Fకి ప్రతాపన్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నేను రైటర్, దానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్. మనోడు చాలా ఎక్స్ట్రాలు చేసేవాడు. ఈడేంటర్ బాబు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనుకునేవాడు నేను అప్పుడే. అంటే ఇది అంటే అన్ని టెక్నికల్గా అన్నీ తెలుసు మనోడికి. ఇదేంటన్నా అంటే వీడికి ఆన్సర్లు చెప్పడానికి నేను నేర్చుకుంటూ వచ్చేవాడిని, మళ్ళీ ఇదేం క్వశ్చన్ అడుగుతాడేమో అని. అలా ఉండేది. నాని నువ్వు ఎక్స్ట్రాలో చేస్తావు అనుకున్నాను, సినిమాలు కూడా చేస్తున్నాను తెలిసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికీ, టీం అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్.